హలో హలో చెప్పండి. మేడం అది లైవ్ నుండేనా మేడం? లైవ్ అండి. నేను జూనియర్ రాజస్థాన్ మాట్లాడుతున్నానండి. ప్రశాంత్ నా పేరు. హలో చెప్పండి. మీరు కాల్ కనెక్ట్ అయిందని చెప్పండి. అదే స్టార్టింగ్ నుంచి చూస్తున్నామండి. ఇప్పుడు కూడా అది యూట్యూబ్ లో ఆన్ చేయగానే వస్తుంది రాజన్న కోసం. ఓకే. అదే అబ్బా రాజన్న కోసం చూస్తే నాకు నిజంగా ఏడిపోతుందన్న రియల్ గా. ఆమె కొట్టడం ఏంటి, ఇట్లా ఏంటి, అట్లా కనీసము ఒక మనిషిలాగానే ఉంటలేదు లావణ్య అయితే. అదే కొన్ని భరించాలండి. ఎందుకంటే సరే న్యాయం దొరికేంత వరకు తను ఏం చేసినా కొన్ని భరిస్తేనే కదా న్యాయం దొరికేది మనకు. నిజమన్నా నాకు నిజంగా ఏడిపోతుంది. అన్నయ్య చాలా బెటరు. ఎందుకంటే ఎన్ని అన్నా సరే ఒక మాట కూడా అంటలేడు అన్నయ్య అయితే. అదే అండి, మీరు వీడియోలో చూసి ఉండొచ్చు. అదే చూసే మాట్లాడుతున్నారు, ముంబైలో జరిగిన వీడియో. సో తను అంతా మీద పడి అరుస్తున్నా కొడుతున్నా కూడా తను నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటున్నాడు. కానీ ప్లీజ్ అన్న జర మీరైనా సపోర్ట్ చేయండి. రియల్ గా అన్నయ్య చూసి నాకు బాధ అనిపిస్తుంది. అంత చెప్తే అంత సాధ్యం లేదు, అంత వయసు కూడా కాదు. నేను రియల్ గా అది చూస్తుంటే నేను షాక్ అవుతున్నా. అరే ఇంతగానో టార్చర్ పెడతారా ఒక అబ్బాయికి? అమ్మాయికి సపోర్ట్ చేయాలి. రియల్ గా చెప్పాలంటే ఆమె తప్పు లేకుంటే అమ్మాయికి సపోర్ట్ చేస్తుంది. కానీ ఆమె చేసినవన్నీ తప్పులే. ఇంకెట్లా చేస్తారండి ఆమెకి? అదే అండి, తొందరలో వస్తారండి. తొందరలోనే ఈ కేసు నుండి బయటకు వస్తాడు. తను ఎప్పటిలాగానే మన మూవీస్ చేస్తాడు. మంచి మంచి మూవీస్ మనకు వస్తూనే ఉంటాయి. తొందరలోనే చూడొచ్చండి. మీరు మీలాంటి సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలండి రాజస్థాన్ గారికి. అవునవునా, అదే మీ స్లాంగ్ తెలుస్తుంది. అంటే పక్కన వైజాగ్ అండి. ఎవరు శ్రీకాకుళం కాదండి, రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక అబ్బాయితోని సంబంధాలు పెట్టుకొని ఇంకొక అబ్బాయితో తిరిగే వాటిని తప్పనంటే స్విమ్మింగ్ పూల్ అంట. నెక్స్ట్ వీళ్ళు పాపం ఆయన దానికి వెళ్ళి ఎత్తుకొని వచ్చారు వాళ్ళ డాడీ. నేను కింద పడేయడము ఏంటి అన్నయ్య అంతగాని టార్చర్ పెట్టడము. ఎవరైనా అంతగాని భరిస్తారా రిటర్న్ ఏమనంటే? అదే వినాయక చవితికి కొంచెం వాళ్ళ ఇంట్లో పూజ బాగా జరుగుతుంది అని చెప్పి వినాయక పండుగని సెలబ్రేషన్ చేసుకుందాం అని పోయిండు. సో వాళ్ళది తప్పుగా అర్థం చేసుకొని కొంచెం బ్లేమ్ చేయడం జరిగింది. అయినా పర్లేదండి. రియల్ గా రాజన్న కాళ్ళకి నమస్కారం పెట్టాలి. అట్లాంటి బాయ్స్ కూడా ఉంటారని అంత అమ్మాయి ఎట్లా తింటుంది కుక్క ఇట్లాంటి కూడా ఇది అదే ఏంటి అన్నయ్య అట్లాంటి మాటలు. ఫోన్ కూడా లాగేసుకుంది, మీరు చూసుండొచ్చు. నేనైతే ఎనీ టైం మా పిల్లలకి అంతకు ముందు మా పిల్లలకి ఏంటంటే ట్యూషన్ అదే చిన్న చిన్నది ఏదైనా రాకుండా చెప్తుంది. ఈ అన్న స్టోరీ వచ్చినప్పుడు అదే రాజన్న నాకు చాలా ఇష్టం. ఆయన ఫ్రెండ్ నేను రియల్ గా చెప్పాలంటే. అవునండి, అన్నయ్య న్యూస్ వచ్చిందంటే ఇదేంటమ్మా నా హీరో ఇట్లా అయిందా ఇట్లా తప్పు చేసిందని స్టార్టింగ్ లో షాక్ అయినా. తర్వాత చూస్తే శేఖర్ భాష ఎప్పుడు బయటకు తెచ్చుకుంటే అమ్మో రియల్ ఇట్లాంటి ఆడపిల్లలు కూడా ఉంటారా, అమ్మో ఈ అన్న చాలా ఎంత బాధపడ్డాడు అనుకొని నేను షాక్ అవుతున్నా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్యకి అయితే సపోర్ట్ చేయండి. అన్నయ్య ఎట్లా ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటికి రావాలన్నయ్య. నేను ఆ దేవుడు మొక్కుకుంటాను. అన్నయ్య మంచి సక్సెస్ అయితే నేను నిజం లేదు నేను పండుగ చేసుకుంటా. ఖచ్చితంగా అండి, చాలా థ్యాంక్స్ అండి ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు. తొందరలోనే వస్తాడు అన్నయ్య, బయటకు వస్తాడు. ఇట్లాంటి కోరుకుంటా మా అన్నయ్య అయితే సేఫ్టీగా రావాలి. రియల్ గా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మా ఫ్రెండ్ ఆయన అంటే నాకు ఆయన సినిమాలు ఏది కూడా ఇష్టాలు. అవునండి, మీ సైడ్ మాట స్లాంగ్ బాగుంటది. సో ఆయన మంచి కెరీర్ కూడా స్టార్ట్ అయింది. మంచి మంచి మూవీస్, ఆయన స్లాంగ్ కూడా బాగుంటది. మంచి మూవీస్ వస్తున్న టైంలో ఇట్లాంటి ఎలిగేషన్ చేసి లావణ్య కింద పడేసి సో డబ్బు ఆశించడం అని చూసింది. సో లాస్ట్ లో శేఖర్ భాష ఎంటర్ అయ్యి ఇట్లాంటివన్నీ కేసు లావణ్యకి ఎగనెస్ట్ గా తీసుకురావడం వల్ల అది ఇంకా కొనసాగుతుంది డైలీ సీరియల్ లెక్క. అవునన్నయ్య అన్నయ్యకు ఉన్న హౌస్ తీసుకుని ఆ కారు ఎవరు అబ్బబ్బ ఇంత రియల్ గా పెళ్లి చేసుకునే వాళ్ళు ఒక తప్పు చేస్తేనే విడిచిపెడతారు. రియల్ గా ఆయన తప్పు చేయవలసిన అవసరం ఉంది. రియల్ గా ఆమె ఉంటే ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనతోనే ఉండాలి. ఇలా మధ్యన మెస్సం అన్న నెక్స్ట్ ఆ చింటూ అంట ఇలా వాళ్ళు ఎందుకు రావాలి? ఏమైనా ఊరుకుంటారు? అదే నా భార్య భర్తల్లో ఇట్లా తప్పు చేసి ఎవరు ఊరుకుంటారండి? అదే చాలా ఇష్టపడి కొనుక్కున్నాడు. అమ్మ కారు కూడా చాలా ఇష్టపడి కొనుక్కున్నాడు. ఆ కారును ఇప్పుడు లావణ్య వాడుతుంది ప్రజెంట్. అవునా, రెడ్ కార్ అండి, చాలా ఇష్టపడి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ కారు లావణ్య వాడుతుంది. ఇవన్నీ లాగేసుకున్నాక కూడా లావణ్య మంచిదని కొంతమంది వాదిస్తున్నారు. సరే మనం వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవడం మనకు మంచిది అనిపిస్తుంది.
మా అన్నయ్య అయితే చేతికి మా అన్నయ్య అంటే వేరే కాదు, మా అన్నయ్య లాంటి వాడేనండి. రాజు అన్నయ్య అంటే మాకు చాలా చాలా ఇష్టం. మా అన్న రాజు అన్న రియల్ గా ఇప్పుడు నుండి బయటకు వస్తే నేను కేక్ తెచ్చి మరి కట్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతా. రియల్ అన్న ప్లీజ్ అన్న మీరు అందరూ సపోర్ట్ చేయండి, మధ్యలో వచ్చి పెట్టకండి. అన్నయ్యకి న్యాయం ఉంది కదా, న్యాయం ఎప్పుడైనా తెలుస్తుంది ప్లీజ్ అన్న. డెఫినెట్లీగా అమ్మా, మీరు కోరే న్యాయం జరుగుతుంది తొందరలోనే. మంచి సెలబ్రేషన్ మీతో పాటు మేము కూడా మంచి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఒక మంచి వ్యక్తి పైన ఇట్లాంటి నిందలు అనేటివి ఎక్కువ రోజులు ఉండవు, న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని వెయిట్ చేయాలి మనం కూడా. మీరైతే మధ్యన విడిచిపెట్టద్దు మా అన్నయ్యకి ప్లీజ్ అదయ్యా. ఉంటా మరి మాట్లాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. నేను భయపడి చేస్తున్నా, రియల్ గా నాకు మాట్లాడిన రాదు కానీ మాట్లాడాలని కోరికతో చేసిన అన్నయ్య. ఓకే పర్లేదమ్మా, చాలా బాగా మాట్లాడారు మీరు, చాలా బాగా మాట్లాడారు మీరు కూడా. మీ వాచ్ గుర్తుపడినా సార్, మీరు టీవీలో ఎట్లా మాట్లాడతారో మీరు ఇప్పుడు జూనియర్ అవుతున్నాను కదా. అవునండి, చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య కట్టి విడిచిపెట్టకండి. అన్నయ్య బయటకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. మంచి అయినా సరే కొందరు కాదు ఏంటో బిజినెస్. మీరనే కదా శేఖర్ భాష అన్నయ్య, మీరు మంచి మంచి ఇట్లా బయటకు వచ్చేది అయినా న్యాయం ఉంది కదా. తప్పు ఉంటే రాకూడదు, న్యాయం ఉంది. పైకి వచ్చాడు మంచిగా ఉంటాడు. నేనైతే ఆ రోజు సెలబ్రేషన్ చేసుకుంటానయ్యా. చాలా థ్యాంక్ యూ అన్నయ్య. మా అన్నయ్య అయితే బయటకు రావాలి. వస్తాడమ్మా, తొందరగా వస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య. చూసారా ప్రశాంత్, ఫైనల్ గా ఇప్పుడు ఈ కేసు చూస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలిరా బాబు లైఫ్ లో అని అనిపిస్తుంది కదా ప్రశాంత్. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఓవరాల్ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, దీని మీద మీరు ఏం చెప్తారండి? సార్ అంటే ఓవరాల్ గా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఎవరైనా సహించరు. సరే మహిళా సంఘాలు ఉన్న ఎవరైనా సహించకుండా తనకు న్యాయం చేకూర్చే విధంగానే ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు లావణ్య కేసు పెట్టిన తర్వాత తనకు అగెనిస్ట్ గా రాజ్ తరుణ్ తీసుకురాలేదండి. రాజ్ తరుణ్ తీసుకురాకుండా తనకంటూ ఇప్పుడు శేఖర్ భాష ఎవిడెన్స్ తీసుకొచ్చిండు. అంటే తను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకునే తరుణంలో తన క్యారెక్టర్ కోల్పోయి తను స్విమ్మింగ్ పూల్ లో డాన్సులు వేసుకుంటా మస్తాన్ సాయి వీడియోలు ఇవి కాల్ రికార్డ్స్ అన్ని రాజ్ తరుణ్ గారు బయట పెట్టలేదు కదండి. సో మనం చూడొచ్చు జీరో అండి, 0%, -0 అని చెప్పొచ్చు అండి. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య 10 years కలిసి ఉన్నారని చెప్పేసి అనేది ఇప్పుడు దాంట్లో ఎందుకు బయటకు వచ్చేసారనే కారణాలు రాజ్ తరుణ్ చెప్పేవి ముమ్మాటికి నిజం అంటారా? లేదండి, మీరు అన్న 10 years అని కాదు, 10 years కాదు 7 years మీరు రిలేషన్ లో ఉన్నారు. సరే వాళ్ళది ఒక టీనేజ్ షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో సరే వాళ్ళు లివింగ్ లో అని మాట్లాడుకున్నారు. సరే మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు లివింగ్ లో ఉన్నారు కదండి. సో తనకంటే ఒక హైప్ వచ్చిన తర్వాత తనని తీసుకెళ్లి తన ఫ్లాట్ లో పెట్టుకోవడం తన కృతజ్ఞత అని తెలుసుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి లావణ్య డ్రగ్స్ కలవాటై మస్తాన్ సాయితో సంబంధాలు పెట్టుకొని రాజ్ తరుణ్ గారు షూట్కి వెళ్ళిన టైంలో తీసుకొచ్చుకొని ఫ్లాట్ లో ఎంజాయ్ చేయడం ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నట్టు 7 years ఏదైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మరి 7 years తర్వాత కొన్నాళ్ళు గడిచిన తర్వాత లావణ్య ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు లైమ్లైట్ లోకి? అదే అండి, ఇప్పుడు తనకంటే ఏం కావాలి, ఫైనాన్షియల్ గా ఒక సపోర్ట్ అనేది కావాలి. మస్తాన్ సాయి అనేటువంటి దగ్గర ఏం లేదు, రాజ్ తరుణ్ దగ్గర మంచి సెలబ్రిటీ కదా, తన రెప్యుటేషన్ డ్యామేజ్ చేసి డిమాండ్ చేస్తే తనకు అంటే ఒక గుర్తింపు వస్తుంది అని చెప్పి ఇప్పుడు లావణ్య ట్రై చేస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి అన్నది లావణ్య ఇప్పుడు ఏమంటుంది, నాకు రాజు కావాలన్న లావణ్య నేను రాజ్ తరుణ్ గారి పైన ఒక 70 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైతే విల్లా మీ ఇద్దరం కలిసి కొన్నాం అనే విల్లా గురించి ఇప్పుడు మాట్లాడుతుంది. ఓకే, మరి ఇప్పుడు మధ్యలో వచ్చిన శేఖర్ భాష కేవలం బిగ్ బాస్ కోసం ఆ ఫేమ్ కోసం బయటకు వచ్చారంటారా, లేకపోతే నిజంగా రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేద్దామని వచ్చారంటారా? ఏమండి నేను చెప్తానండి, ఎందుకంటే శేఖర్ భాష లావణ్య గురించి బయటకు రాలేదండి. ఎందుకంటే తను ఒక ఆర్జేగా వర్క్ చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తర్వాతనే సరే రాజ్ తరుణ్ ని ఇంటర్వ్యూ చేసిన తరుణంలో రాజ్ తరుణ్ పరిచయం అయిన తర్వాత నేను దగ్గరగా చూసిన వ్యక్తి రాజ్ తరుణ్ కి అన్యాయం జరుగుతుందనే ఒక మానవతా దృక్పథంతో తను హెల్ప్ చేసిండు తప్ప తను ఒక అగ్రిమెంట్ తీసుకోలేదు. రాజ్ తరుణ్ మధ్యలో వీళ్ళకి పెళ్ళైంది అన్నారు, దానికి కామప్ చేయన సిచువేషన్స్ గురించి ఏమంటారు? ఎవిడెన్స్ లేవు కదండి, ఒక్కటి కూడా ఎవిడెన్స్ ఉంటే చూపించమనండి కదా. మరి ఫోటో చూపిస్తుంది లావణ్య కూడా ఫోటో చూపిస్తుంది దానికి. అదే అండి, ఇప్పుడు రాజ్ తరుణ్ గారితో నేను ఫ్లాట్ లో కలిసిన ఫోటోలు, మేము సరదాగా మాట్లాడుకున్న ఫోటోలు నాకాడ కూడా ఫోటోస్ ఉన్నాయి. సో అట్లాంటి ఫోటోస్ ఉన్నాయి తప్ప మ్యారేజ్ అయిన ఫోటోస్ ఒక్కట్లేవండి. ఇప్పుడు రాజ్ తరుణ్ తను ప్రెగ్నెంట్ చేశాడు, తర్వాత అబార్షన్ అయింది, గొడవలు అయింది, ఇవన్నీ చెప్పింది తను. ఇప్పుడు ప్రూఫ్స్ కూడా బయట పెట్టింది, దానికి ఏమంటారు? ఇప్పుడు తను నార్సింగ్ పోలీస్ లో కూడా ఇవన్నీ సబ్మిట్ చేసింది, వాళ్ళు కూడా రాజ్ తరుణ్ మీద కేసు ఫైల్ చేస్తామన్నారు, అది ఎంతవరకు వచ్చింది? అది అంటే చెప్పండి, అంటే ఒక చార్జ్ షీట్ అనేది ఫైల్ అయిందండి. చార్జ్ షీట్ అనేది ఫైల్ అయిన తర్వాత తను ఒక నిందితుడు అని చెప్పొద్దు, ఎందుకంటే తను కోర్టుల కేసు అది నడుస్తూనే ఉంటది, వీళ్ళు హియరింగ్ కి వెళ్ళి వస్తూ ఉండాలి. సో చార్జ్ షీట్ ఫైల్ అనేది మాత్రం తన నిందితుడు కాదండి, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. మరి వాళ్ళు కూడా డెఫినెట్ గా మేము ఇప్పుడు దాకా లావణ్య ఏవైతే ప్రూఫ్స్ ఇవ్వలేదు అన్ని ఇచ్చింది, ఇప్పుడు మేము దీన్ని కేసు టేకప్ చేసేవని కూడా ఒక చార్జ్ షీట్ మీద ఇప్పుడు చార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది, దానికి
ఏమంటారు? వాళ్ళు అంటున్నారండి తను వాళ్ళు చార్జ్ షీట్ ఏ విధంగా ఫైల్ చేశారంటే వాళ్ళు లివింగ్ లో ఉన్నారు, వాళ్ళు రిలేషన్స్ ఉన్నారు, ఒకే ఫ్లాట్ లో ఉన్నారు అని చెప్పి మాట్లాడారు తప్ప వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఎవిడెన్స్ లేవు. లావణ్య ఎట్లాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ చేసిండు ఇవన్నీ ఏం చెప్పలేదండి. ఇప్పుడు రాజ్ తరుణ్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు మీ ఐడియా ప్రకారం? అంటే మీరు రాజ్ తరుణ్ ఫ్రెండ్స్, అంటే మీరు ఎప్పుడెప్పుడు కలుస్తుంటారా? ఫ్రెండ్స్ కాదండి, నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ తరుణ్. నేను రాజ్ తరుణ్ గారి డూప్ నేను. సో అంటే మూవీ చాయిస్ కోసం వెయిట్ చేస్తున్నా. రీసెంట్లీ ఒక ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది, నేను చేస్తున్నాను. సో మీకు రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తున్నాడా ఇప్పుడు ఏమైనా? చేస్తున్నాడండి. ఇప్పుడు నన్ను ప్రపోజ్ చేసింది రాజ్ తరుణ్ గారే కదా, ఎందుకంటే నా చైల్డ్హుడ్ క్యారెక్టర్ తను చేస్తే బాగుంటదని చెప్పి నన్ను ప్రపోజ్ చేసింది రాజ్ తరుణ్ గారు అండి. నేను ఆ కృతజ్ఞత మర్చిపోలేనండి. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ నెక్స్ట్ స్టెప్ ఏమంటారు? ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూలో ఇప్పుడు మేము అది ప్రతిదీ అంటే లీగల్ గా పోయి జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వచ్చినాయి, 3 మూవీస్. ఇప్పుడు ప్రజెంట్ షూటింగ్ లో ఉన్నాడండి. రామ్ బజరంగ్ అనే మూవీ షూట్ నడుస్తుంది, ఇంకొకటి మంచి వేరే షూట్ కూడా నడుస్తుంది, ఒక వెబ్ సిరీస్ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ ఏదైతే చూసామో దీంట్లో లావణ్య బాగా ప్రొజెక్ట్ అయింది. అవునండి. దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ఏదైతే లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చిందో బయటికి, అప్పుడు నెక్స్ట్ వచ్చిన సినిమాస్ కూడా ఫ్లాప్ అయిపోయి పాపం రాజ్ తరుణ్. అవునండి. దానికి లింక్ ఉంది, డెఫినెట్ గా ఉందని చెప్తాం. అదే తను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజ్ తరుణ్ శేఖర్ భాషకి సమ్ మనీ ఇచ్చాడు, దానికి ఇప్పుడు ఒక ఆర్మీ బిల్డప్ చేసి దీన్ని కామప్ చేస్తున్నారన్న విషయం మీద మీరు ఎలా స్పందిస్తారు? లేదండి, రాజ్ తరుణ్ గారు శేఖర్ భాషకి ఎట్లాంటి సహాయం చేయలేదు. ఎందుకంటే మీరు చూడొచ్చండి, తిరగబడ్డ సాయం మూవీ ప్రమోషన్ కి స్టేజ్ మీద పిలిచి తను ఎవరో తెలియకుండా నాకు హెల్ప్ చేస్తున్నాడు, నేను ఒక బ్రదర్ లా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు తప్ప తనకు ఎట్లాంటి అంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేదండి. శేఖర్ భాష గారికి ఎట్లాంటి ఫైనాన్షియల్ గా డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే మేము దగ్గరగా ఉన్న వ్యక్తులం కాబట్టి నాకు తెలుసండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.